మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి జగన్ అన్న ఏడిపోయినా ఒకటే మాట మాట్లాడుతాండు. అంటే అంటే ఒకటే డైలాగ్ కొడతాండు అని చెప్పేసి బగ్గనే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి అని చెప్పి మొన్ననే ఆ ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏపీ సీఎం బాబు సార్ కూడా ఒకటే మాట మాట్లాడుతాడట. ఎక్కడికి పోయినా కూడా ఒకటే డైలాగ్ కొడతాడు అని చెప్పి వాళ్ళొగలు వీళ్ళొగలు కారెడ్డాలు ఆడుతున్నారు. ఇంతకు బాబు సార్ మాట్లాడే ఆ ఒక్క మాట ఏంటిది, ఆ ఒక్క డైలాగ్ ఏంటిది అనేది ఆ ముచ్చట ఏందో పురాగరుచుకుందాం పారి. ఒక కపుల్ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి, అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు, తర్వాత ఊర్లే ఉండవు. ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. South India is having a problem of fertility rate. Only UP and Bihar are saving India today. They are adding more population. Population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. ఎవ్రీ కపుల్ 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే. ఒక్కళ్ళిద్దరు పిల్లల్ని కనుకున్రి, అయ్యో మీకు పుణ్యం ఉంటది, 2 కంటే ఎక్కువనే కనుండ్రి అని బాబు సారు ఊకే చెప్తూనే ఉన్నాడు పబ్లిక్కు. దక్షిణ భారతంలో చాలా తక్కువ జనాభా ఉన్నారు. జరా మనోళ్ళు పెద్ద మనసు వేసుకొని పెద్ద మనుషుల లెక్క పెద్ద ఆలోచనలు చేసి దేశం కోసం ఎక్కువ పిల్లలను కనాలి, లేకపోతే దేశమంతా ముసలోళ్ళతోటి నిండిపోతుంది, కొස්සకు బొందల గడ్డ అవుతుంది అని మస్తు రంది పడుతున్నాడు ఏపీ సీఎం బాబు సారు. ఎంత డెవలపింగ్ ఉంటే ఏం ఫాయిదా జనాలు లేనప్పుడు? ఎంత పెద్ద రోడ్లు ఎత్తే ఏం లాభం వాటి మీద పోయే జనాలు లేనప్పుడు? ఎంత పెద్ద బిల్డింగ్లు కడితే ఏమున్నది దాంట్లో ఉండనీకి జనాలు లేనప్పుడు? ఎన్ని పైసలుంటే ఏమున్నది జనాభా తగ్గినప్పుడు? అని గిట్లా ఏడికి పోయినా కూడా 2 కంటే ఎక్కువ పిల్లలను కనుండ్రి అని జనాభా గురించే మాట్లాడుతున్నాడు బాబు సారు. ఒక కపుల్ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి, అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు, తర్వాత ఊర్లే ఉండవు. గపట్ల ఒక్కలు ముద్దు 2 వద్దు అని జనాభా నియంత్రణ చెయ్యమన్న బాబు సారు గీ నడమైతే పిల్లలను కనుండ్రి జనాభాను వెంచుండ్రి అని కొత్త మాట మాట్లాడుతున్నాడు. అవసరమైతే ఉద్యమం లెక్క అందరికీ అవగాహన కల్పిస్తా అని అంటున్నాడు. సరే తీయుండ్రి, బాబు సారు దేశం కోసం గింతగానం చెప్తుంటే జనాలు కూడా ఆలోచనలు చేస్తారు కావచ్చు 2 కంటే ఎక్కువ పిల్లలను గాననీకి. కానీ మరి సాదుడెట్లా అనేదే సమస్య గీడ. ఇయ్యాల రేపట్ల ఒక్కలుంటేనే వెళ్తలేదాయే, ఇంటికి రాయి, ఈఎంఐ, బడి ఫీజు, దవాఖాన బిల్లులు, తిండి ఖర్చులు అని మస్తుగా అవుతున్నాయి. మరి గవన్నీ ఎట్లా వెళ్ళదీయాలి ముగ్గురిని అంటే? సరేతి మన దేశంలో చదువు దవాఖాన ఫ్రీగానే దొరుకుతున్నాయనంటే ఏందో అనుకోవచ్చు, కానీ లీడర్లే స్కూళ్ళు కాలేజీలు దవాఖానలు పెట్టి జనాలను దోసుకుంటారాయే. సర్కారు బడులు సర్కారు దవాఖానల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోరగాన్లు పుట్టిన కాడికెంచి కొలువచ్చేదాకా సర్కారే చూసుకుంటుంది అని చెప్పి ఏదైనా స్పెషల్ పథకం అమలు చేయుండ్లి సార్లు. గప్పుడు జనాలు కూడా 2 4 కంటే ఎక్కువనే గంటారు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అయినా రైతులకు మద్దతు ధరనే ఇయ్యని సర్కార్లు ఇంకా జనాలకు పుట్టినప్పటికేంచి సచ్చేదాకా చదువు దవాఖాన ఫ్రీ ఇస్తారా అనుల్లా?